చికెన్ చికెన్ పులావ్ కోసం అయితే చికెన్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, సాజీరా, పట్టా, ఇలాచి, లవంగా అండ్ బాస్మతి రైస్. తీసుకొని వేడైతే రాను మళ్ళీ ఆనియన్స్ ఇది త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి కొంచెం. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పెరుగు వేస్తే మంచి గ్రేవీ వస్తుంది. కొంచెం బాయిల్ ఎలా అయిందో పెరుగులో కొద్దిసేపు సిమ్లో ఉడకబెడితే కొంచెం లోపల మొత్తం మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. పసుపు, కారం ఎవరికి టేస్ట్ తగ్గినంత వాళ్ళు. మా ఇంట్లో మీడియం తింటాం, కారం తినము, అంత చప్పగా తినము. నెక్స్ట్ సాల్ట్ తగినంత, రుచికి సరిపడినంత. వాటర్ పోయలేదు, ఓన్లీ పెరుగుతోనే మగ్గనివ్వాలి. బాస్మతి రైస్కి మనం ఎంత క్వాంటిటీ కోసమో 1కి 2 తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంత క్వాంటిటీ వచ్చింది కదా, ఇంతకు 2 తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు బియ్యం వచ్చినా కదా సమానంగా 1కి 2 పోసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, సాహీ బిర్యానీ మసాలా, ఇది వేసుకుంటే మనకు బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. ఇది కొంచెం ధనియా పొడి, అంతే. ఏంటిది అది నాటుకుంటా కొబ్బరి ముక్కకే బియ్యము చికెన్ ముక్క 2 ఉడుకుతాయి. టేస్టీకరమైన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాటుకోడి కూర అయితే చూద్దాం ఎలా వండాలో. నాటుకోడి కూర అంటే కోడిది మామూలు చికెన్ కాదు. ఇది కోడిని కాల్చేసి తోలుతోనే ఉంటుందన్నమాట, స్కిన్తోని. ఇదే నాటుకోడి కూర, బాగుంటుంది టేస్ట్. ఇంట్లో చికెన్ పులావ్ అండ్ నాటుకోడి కూర 2 స్పెషల్స్ ఈరోజు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా,
వేసి అయితే పెట్టేసాము. కుక్కర్లోనే వండుకోవాలి నాటుకోడి కూర. ఓ 5-6 విజిల్ పెట్టి, అప్పుడైతే మంచిగా ఉడుకుతుంది. వేసేసి పోయింది చూడండి. ఇందులో పసుపు, కూరగా చూసారా ఎంతో. ఇంకా ఇప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది ఉడకాలి నాటుకోడి కదా. ఫైవ్ విజిల్ పెట్టేస్తే కూర అనేది మంచిగా ఉడికేస్తుంది. అలాగే నాటుకోడి కూరలో శనగపప్పు వేసి వండితే కూడా చాలా టేస్టీ అవుతుంది. సో నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా చికెన్ పులావ్ అండ్ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.